ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రేమ ఏమదయ్యా ఇలా ఊగుతుంటే నీకెట్టా ఉందో ఒక మాట చెప్పు. గోదావరి మీద పడవలో పోతూ ఏరుశనక్కాయలు తిన్నట్టుంది. ఏరుశనక్కాయలు ఒక్కటేనా? ముందు ముందు సముద్రం మీద స్టీమర్ లో పోతూ పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నట్టుంటుంది. ఊరి పశువా ప్రేమ 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 ఏదో కమ్మని వాసన వస్తుందే, ఏం తినొచ్చారు? అదే అన్నట్టు మర్చిపోయాను, నీకోసం స్పెషల్ నేతి కూడా పట్టుకొచ్చాను. ఏది భలే రుచిగా ఉంది. ఇది నేతిదా లేకపోతే నీ చేతిదా? నీ మూతిది. అస్తమానం తిండి కూడా. అవును, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుని ఏం చేస్తారు? నీ చేత వంట చేయించుకు తింటా. అలాగే. తిండి బుద్ధి పంచుకున్నావు కాదు. ప్రేమ, మీ ఇంట్లో ఊదురు గొట్ట ఉందా? గొట్టావా? అదెందుకు అబ్బా? ఆహా, వసువా, అమ్మో, అయ్యో, కమ్మ చిలకవే బంగారు గిలకవే పంచవన్నెల రామ చిలుక. నీ ఉద్దేశం ఏంట్రా? అసలు నువ్వేమనుకుంటున్నావని? నేను వచ్చి అరగంట అయింది, నాకు మామూలుగా ఇచ్చే కాఫీ ఇచ్చా? మామూలు కాఫీ కోసమా ఈ గొడవంతా? డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. వెళ్ళి చెప్తాను, పడుకుని చెప్తాను, పడుకుని పడుకోండి. డబుల్ కాఫీ స్ట్రాంగ్. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏంటనుకుంటున్నావు? అదేంట్రా, నేనేం చేశానురా? ఇంకా ఏం చేయాలి? ఒంటింట్లో అప్పడాలు తప్ప చుట్టలు కాల్చడానికి వీలు లేదని ఎన్నోసార్లు చెప్పాను. బోర్డు కట్టాలా? పోతే ఊరికే ఏంటో అనుకుంటాడు. కాదు, ఇదేంట్రా కాఫీ ఇంత నల్లగా ఉంది? అబ్బో, నువ్వు ఇచ్చి పాలు మా తెల్లగా ఉన్నాయని అన్ని నీళ్లు పాలే. తాగు తాగు. అబ్బా, ఎంత రుచిగా ఉందిరా కాఫీ. నీకు నిజంగా వంట శ్రీ అని బిరుదు ఇవ్వచ్చురా. నీకు ఇవ్వచ్చు చుట్ట అని. అట్టే కాకా పట్టకండి, ఒంట్లో బాగోలేదు. కాకా కాదురా, నీ జన్మలో ఎప్పుడైనా ఇంత మంచి రుచిగా కాఫీ చేసావా? అంత రుచిగా కాఫీ చేయడానికి ఏదో కారణం తెలుసా? ప్రేమ. ఏ రోయ్, ప్రేమలో పడ్డావా? నువ్వు వంటవాడివే కాదురా, కొంటివాడివి కూడాను. అరే, ఎందుకు అలా సిగ్గుపడతావు? చెప్ప, ధైర్యంగా చెప్పరా. ప్రేమించడం పురుష లక్షణం. రేయ్, ఇంతకు ఆ పిల్ల ఎవర్రా? పిల్ల తల్లి, తండ్రి పిల్ల అంటే అది లోకంలో రివాజే కాదంటరా. అది కాదు, చెప్పు ఎవరా పిల్ల? అరే, ఎందుకు అలా నచ్చుతావు? రేయ్, నేను దగ్గరుండి నీ కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించే బాధ్యత నాది. నీకేం భయలేదు. ఎలాగా? అలా అంటే మాత్రం అండి న్యాయంగా సత్య ప్రమాణ పూర్తిగా ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుంటానండి. అలాగే అలాగే. కాకపోయి పోసుకోండి, బాగా పోసుకోండి. జమ్మనండి. ఏంటండి అది? ఇదేంటి కాఫీ? అందులో ఇంతనాలుగా ఉంది. అయ్యో, చుట్ట ఒంటింట్లో చుట్ట కాస్తద్దు అని ఎన్నిసార్లు సిగ్గుమాలిందాను. ఇలా దొంగ గడ్డి కరుస్తూ బ్రతికేదానికన్నా ఏ గంగలోనే పడి చావరాదు. నేనేం చేశాను? ఇంకా బుకాయిస్తున్నావా? వాడిని మర్చిపోయినన్నావే. ఇక వాడి ముఖం చూడని చచ్చిపోయిన మీ నాన్న మీద ప్రమాణం చేసి చెప్పావే. ఇదేనా? కన్న తండ్రి మీద ఏమాత్రం గౌరవం ఉందా నీకు? వయస్సు కళ్ళు కప్పినా మనసు రంపకోత పోయలేదు. ఎలా మనసొప్పిందే నీకు? ఎలా కలుసుకోగలిగేవా వాడిని? ఏమిటి తాతయ్య, ఏమిటి మీరంటున్నది? నేను అతన్ని కలుసుకుంటున్నానా? లేదు తాతయ్య, నేనే లేదు. చాలే నోర్మి. క్షణం ముందు నేను కళ్ళారా చూశాను. నువ్వు ఇలా మేడ మీదకి వెళ్తూ ఉండడం, మన దొంగల తోటలో పారిపోతూ ఉండడం. ఇప్పుడేమంటావు? అలకమే
దౌర్భాగ్యురా, వాడి తండ్రి నా కడుపులో చిచ్చు పెడితే ఆ చిచ్చు తీసుకొచ్చి నా కొంపలోనే పెడతానంటావా? వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ వాడిని కలుసుకోవడానికి ప్రయత్నించావా ముందు నీ శవం, తర్వాత నా శవం. జాగ్రత్త. అక్క నన్ను క్షమించక్క. పర్వాలేదమ్మా. అది కాదక్క, నా మూలంగా నువ్వు ఎన్ని మాటలు పడ్డా లేచి నిజం చెప్పేద్దాం అనిపించింది, కానీ ధైర్యం చాలేదు. చెప్పకపోవడమే మంచిదైందమ్మా. ఆ స్థితిలో తాతయ్యకు నీ సంగతి తెలిస్తే ఏం చేసేవారో ఏమయ్యదు. కానీ ఇలా ఎంతకాలం దాచగల? చల్లారినేమ్మా. ముందు నేను పెట్టిన చిచ్చు చల్లారినే. తొందరపడకు. తాతయ్య, కాఫీ. కాఫీ కాదు, ఇంత విషయం తీసుకురాలేకపోయావా? అసలు నిన్నేమో తీసుకురామన్నారు? నీ పాపిష్టి చేతితో కాఫీ కాదు కదా, మంచిని తెచ్చినా ముట్టుకో. పో పో పో. తాతయ్య, ఎందుకు అనవసరంగా అక్కని కొప్పడతారు? నీకేం తెలుసమ్మా, రాత్రి అది ఎంత సిగ్గుమాలి పని చేసిందో నీకు తెలియదు. తాతయ్య, రాత్రి మీరు చూసింది అక్కను కాదు, నన్ను. అన్నా, నువ్వు ఊరుకోక. ఇంకా ఎందుకు దాచాలి నిజం? నా మూలంగా నువ్వెందుకు మాట పడాలి? చెప్పేస్తాను. తాతయ్య, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అరుణా? అవును, అతన్ని కలుసుకోవటానికే వెళ్ళాను. అయితే రాత్రి నేను తోటలో చూసింది నేను ప్రేమించినట్టు. ప్రేమించావమ్మా, నువ్వు ప్రేమించావు. అది ఒక హంతకుడు కొడుకుని ప్రేమించింది, నువ్వు ఒక హంతకుడినే ప్రేమించుంటావు, లేదా ఏ దొంగ విధవనో ప్రేమించుంటావు. తాతయ్య, కాకపోతే దొరవాడు దొరైదాల అర్ధరాత్రి వాడు ఎందుకు వస్తాడు? పెళ్లి కాని పెళ్లి ఎందుకు రప్పిస్తాడు? తాతయ్య, వారు చాలా మంచివారు, నన్ను నిజంగా ప్రేమించారు, పెళ్లి చేసుకుంటారు. ఆహా, అంత మంచివాడైతే, అంత మర్యాదస్తుడైతే తల్లి తండ్రి లేకపోయినా తాతను ఒడికి తెచ్చానే, నాతో ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఆహా, ఆహా, రత్నాలు ప్రేమించారు, ఇద్దరూ ప్రేమించారు, పెంచి పెద్ద చేసేందుకు నాకు బాగా బుద్ధి చెప్పారు. తాతయ్య, ఆయన గురించి మీకేం తెలియకుండానే. నీకు తెలుసా? తెలుసు. తెలిస్తే తెలుసు పోయేవాడతో. మీరు కాదంటే తప్పకుండా వెళ్తాను. అవునా? వెళ్ళమ్మా. ఏ, ఎందుకు వెళ్ళాలి? వెళ్తావా లేదా? వెళ్ళు. తాతయ్య, కాఫీ. ఇక్కడ పెట్టమ్మా. ఏమిటి తాతయ్య, అక్కడ అరుణ, ఇక్కడ మీరు ఇలా దిగాలు పడి కూర్చుంటే ఎలా? ఇంతకంటే నేను చేసేది ఏముందమ్మా? నేను అరుణను అంతా అడిగి తెలుసుకున్నాను. ఆ అబ్బాయి ఫోటో అడ్రస్ కూడా ఇచ్చింది. దాని అదృష్టం ఎలా ఉందో మనం మాత్రం ఎందుకు కాదనాలి? ఇంతకు నువ్వు అనేదేంటమ్మా? ఏం లేదు తాతయ్య, మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. మీకు నచ్చి మంచి సంబంధం అనుకుంటేనే చేద్దాం, లేకుంటే అది మాత్రం కాదంటుందా? ఏం తాతయ్య? సరేనమ్మా, నీ ఇష్టం. ఎవరైతేనే వచ్చిన పని అయింది, వెళ్తున్నాం. రండి తాతయ్య. ఉండమ్మా, అప్పుడే ఏమైపోయింది? నీ పేరు భాస్కరేనా? అవును. ఈ ఫోటో నీదేనా? అవును. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మా ఇంటి ఛాయలు కూడా రావద్దు. మీ ఇల్లా? అదే, అర్ధరాత్రి వేళ వచ్చి ఒక అమ్మాయిని కలుసుకుంటావే. ఓ, అరుణ సంగత మీరు చెప్పేది? ఇంతకు మీరెవరు? నేను దాని తాతయ్యను. అదేదో నిన్ను ప్రేమించింది, నిన్నే పెళ్లి చేసుకుంటుంది అంటే, పోనీ యోగ్యుడైతే ఇచ్చి చేద్దామని చూద్దామని వచ్చాను. చూశాను నీ యోగ్యత. ఇంతకు మీరనేది ఏమిటి? అప్పుడు శుభయర్గని మారున జీవితంతో చెలగాటం ఆడొద్దు, దాన్ని ఇంకా వంచొద్దు. దయచేసి దాని జోలికి రావద్దు. దయ ఏంటమ్మా దయ? మర్యాదగా చెప్తున్నాను, ఇక మా అరుణ మాటే మర్చిపో. నేను మర్చిపోయినా మీ అరుణ మర్చిపోవద్దు. దాని సంగతి నీకు అనవసరం. అనవసరం అంటే ఎలా? అరుణ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకేం తెలుసు. నా కోసం అల్లాడిపోతుంది, తన ప్రాణాలైనా ఇస్తుంది. కావాలంటే చూడండి, తెల్లవారేసరికి మీ అరుణని ఇక్కడికి రప్పిస్తాను. నోర్మై, నా మనోరాల్ని ఈ సారికొంపకి రప్పిస్తావరా? ఈ భూష అంటే ఎవరనుకున్నావరా? మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ మా అరుణాన్ని కలుసుకోవడానికి ప్రయత్నించినా, మా ఇంటి ఛాయలు కనిపించినా ఏం చేస్తావు? నీ ప్రాణాలు తీస్తాను. ఎందుకండి అంత ఆవేశం? ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేని వాళ్లకు అంత రోషం ఉండకూడదు. ఏమిటో కూర్చావు? నాకు ఆవేశమా? నాకు రోషం ఉండకూడదు. అదే ప్రాణాలు చూపిస్తాను. నా రోషం ఏంటో, నా ఆవేశం ఏంటో. ప్రాణాల మీద ఆశ ఉంటే రావద్దు.
నిజమా అక్క? మీరు చెప్పిందంతా నిజమేనా? అవునమ్మా, నా కళ్ళారా చూశాను. అతనికి అన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి. ఆడపిల్లని అదుపులో పెట్టుకోలేక అందుకు నాకు దోషం పాసం ఏది ఉండకూడదు. అంత మాట అంటాడురా, మన బంగారం మంచిది కానప్పుడు ఇంకా ఏదైనా అంటాడు. సిగ్గులేక ఇది వాడి కోసం పడి ఏడుస్తుంది కానీ వాడికి ఇదంటే గడ్డిపోతాడు. కబురంపగానే వచ్చి వాడి పాదాల మీద పడుతుంది. తాతయ్య, అంతంత మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా మీరు? నేనైతే నిలువున చీల్చేవాణ్ణి, రానివాణ్ణి, రక్తం కళ్ళ చూస్తాను. నీకంటే ముందు నేనే చేస్తాను రా పని. తాతయ్య, మీరందరూ అన్యాయంగా అయింది. ఆయనట ఆయన. అరుణ, నీకు తెలియదమ్మా, అతను ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు. అతను అన్న మాటలకు నా రక్తమే ఉడికిపోయింది. నిన్ను అంత చులకనగా అంటుంటే నాకే ఆవేశం వచ్చింది. అదే మన ఇల్లై ఉంటే నేనేం చేసేదాన్ని? అక్క, అరుణ, ఏడవనిమ్మా, ఏడవని. చేసిన బుద్ధితో కోపనికి ఏడవలసిందే. అది కాదు, నేను ఇద్దరు మనవరాలు ఉంటే ఇద్దరు తలరాత ఇలా ఏడవాలా? రే ఏదయ్యా, ఈ ఫోటో తీసుకెళ్ళి పోయపడే. మళ్ళీ దీని బూడి కూడా ఇంట్లో ఉండడానికి లేదు. పో. ఇంట్లో ఉండడానికి లేదు. పో. పొద్దునే గేదెల దగ్గర తీసుకెళ్తున్నారు? బ్లాక్ ఆఫీస్ కు. కృత్రిమ గర్భోత్పత్తి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే పాపం. దేనికి? మీకు తెలీదా? మొన్న కుటుంబయ్య గారి గేదెని బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్లారు. 6 నెలల తర్వాత 2 గుడ్లు పెట్టింది. గుడ్డ? అవును, పొరపాటుని కోడి పెట్టలకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ గేదెకి ఇచ్చేశారు. 2 గుడ్లు పెట్టింది. అలాగే పొరపాటుని ఏనుగు ఇంజక్షన్ మీ గేదెకి ఇచ్చాడే అనుకోండి, అంతే సంగతులు. అయితే వద్దా మిస్టర్ లింగం, మీరేం భయపడకండి, నేనున్నానుగా. అవును, మరిచాను. మీరుండగా మళ్ళీ బ్లాక్ ఆఫీస్ దాకా ఎందుకండి? అవునండి. వద్దా 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 వద్దా. అరుణ రాలేదమ్మా. అన్నం తినకుండా నన్ను సాధిస్తుందన్నమాట. సాధించని. లేదు తాతయ్య, అరుణ పూర్తిగా మనసు మార్చుకుంది. ఇక అతన్ని మర్చిపోతుంది. నిజంగానా? అవును తాతయ్య, అదిగో. రామ్మా, రా. నా మీద కోపం చల్లారిందమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు మెల్లిగా ఆలోచిస్తావని, నిజానిజాలు తెలుసుకుంటావని, మనసు మార్చుకుంటావని నాకు తెలుసు. కూర్చోమ్మా, కూర్చో. ఇద్దరుంటే ఇద్దరు అదృష్టం ఇలా అయినందుకు నేను ఎంతగా కుమిలిపోతున్నానో మీకు తెలియదమ్మా. రాత్రింబవళ్ళు రక్తం కన్నీరుగా కారుస్తున్నా. అయినా నా కళ్ళు పోలేదమ్మా. ఎందుకో తెలుసా? మీరు తెలిసి నా కళ్ళు మిమ్మల్ని మామూలుగా పెంచి పెద్ద చేయడం కాదమ్మా. ఎంత గొప్పింటి కోడలు చేయదలుచుకున్నాను, మీ పెళ్లి ఎంత ఘనంగా జరిపించాలనుకున్నాను మీకు తెలియదు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అమ్మా, మీరిద్దరు కూడా జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోండి. అన్నా, తినమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు తినిపించాను తల్లి. తిను. లింగం, మిస్టర్ లింగం, మీ అమ్మాయి లబులో పడినది పబ్లిక్ పార్కులో కూర్చున్నది. ఇన్నాళ్ళకి కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చిందా? త్వరలో మా అమ్మాయి చిన్నబాబు గారిని పెళ్ళాడి భూషయ్య గారి ఇంటి కోడలైతే ఇంకో కొబ్బరికాయ కొట్ట. మీ తలకాయ కొట్టుకుంటారు. ఆమె వారింటి కోడలు కాదు, వంట ఇంటి కోడలు అవుతుంది. మీ అమ్మాయి కులుకుతున్నది వంట వాడితో. రెడీ కుక్కుతా. ఆ మాట కొబ్బరికాయ కొట్టక ముందన్నా చెప్పలేదేవయ్యా. ప్రేమ, యాదయ్య, ప్రేమ. చూసారా మిస్టర్ లింగం, వాడు చేసుకుంటున్న పాడులకు మధ్యలో పెట్టినా. మిస్టర్ లింగం పట్టండి. నాన్న, చచ్చిపోతాడు బాబు.
అయ్యో కొట్టు తగ్గిపోతాడండి. లింగారు కొట్టద్దు, మీరేగా చెప్పారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో, వెనకుండి మేము ఆశీర్వదిస్తా ఉన్నారుగా. చెప్పాను రా, చెప్పాను. నువ్వు ప్రేమించేది నా కూతురు తెలియక చెప్పాను. తెలిస్తే పళ్ళు రాలగొట్టేవాడి. ఇప్పుడు రాలగొట్టండి, దొరికాడు. నువ్వు నోరు మీరా. లింగం గారు అయిపోయింది, అయిపోయింది. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి, మీ పెద్దరికి నిలబెట్టుకోండి. పారిపోతున్నాడు, పట్టుకోండి. ఏ మొత్తాన్ని కాలు పెట్టావో గానీ పాడి పంట లేకపోక లేకపోతే అంటా వచ్చింది. నీ సంగతి కూడా 2 రోజులు తేల్చేస్తా. వండర్ఫుల్ మిస్టర్ గోపి, వండర్ఫుల్. ప్లాన్ అంటే అలా ఉండాలి. తెల్లవారేసరికి బ్రహ్మాండమైన బ్యాంకు దోపిడీ అనే పేపర్లన్నీ కోసి పెడుతూ ఉంటాయి. పోలీసులు బెంబేలెత్తిపోతూ ఉంటారు. ఓకే, 12 గంటలకల్లా అందరూ రెడీగా ఉండాలి. గోపి చెప్పినట్టు వినాలి. ఓకే బాస్. Cheers. All the best. Yes, speaking. This is fire station. ఏమిటి, సిటిజన్స్ బ్యాంక్ తగలడిపోతుందా? అలాగే అలాగే, వెంటనే ఫైరింగ్ అని పంపిస్తాం. ఎవరది? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాస్. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, మిమ్మల్ని మీ కార్ని సోదా చేయాలి. కారణం? అనుమానం. అనవసరంగా పెద్ద మనుషులను అనుమానించకండి. మిస్టర్, ఏ ఆధారం లేకుండా సోదా చేసే అధికారం మాకుందని మీరు తెలుసుకోవాలి. అందువల్ల మాకు జరిగే కష్ట నష్టాలకు మీరే బాధ్యులవుతారు. డజంట్ మ్యాటర్, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి. కమాన్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్, టిక్కి చెక్ చేయి. కమాన్, పిక్. ప్లీజ్. ఏం లేదు సార్. అయిపోయిందా సార్? సారీ జెంటిల్మెన్, మిమ్మల్ని అనవసరం శ్రమ పెట్టాను. ఇంకా మీరే అనవసరంగా శ్రమ పడ్డారు. ఆల్ రైట్, యూ కెన్ గో. థ్యాంక్ యూ. ద్రోహం. మనలోనే ఎవడో సిఐడి ఉన్నాడు. కనీసం పోలీసులతో లాలూచి పడ్డ మనిషి ఉన్నాడు. లేకపోతే మనం బ్యాంకు దోచిన 10 నిమిషాలు కమిషనర్ మన కారునే ఫాలో చేసి ఎందుకు సోదా చేస్తాడు? ఎవడు వాడు చెప్పండి. మర్యాదగా బయటపడ్డారా సరే,
లేదా ఎలా కనిపెట్టాలో ఏం చేయాలో నాకు తెలుసు. Come on. 5 నిమిషాల టైం ఇస్తున్నాను. సార్ మేమంతా పాతవాళ్ళం, మీ దగ్గర చాలా కాలంగా ఉంటున్నాం, మా గురించి మీకు బాగా తెలుసు. కొత్తగా చేరింది గోపి ఒక్కడే. ఏ కొత్తవాడే చేయాలా? పాత వాళ్ళు చేయకూడదా? భాస్కర్ కనిపించడం లేదు, అతను ఎందుకు చేసి ఉండకూడదు? మిస్టర్, భాస్కర్ గురించి నువ్వు మాకు చెప్పక్కర్లేదు. అతను ప్రాణం పోయినా ద్రోహం చేయి. రుజువేంటి? కమా. థ్యాంక్ యూ. గోపి, ఇలాంటి ద్రోహం ఏదైనా జరగవచ్చుననే అనుమానంతో అసలు పెట్టెను ముందే భాస్కర్ ద్వారా దాటించేశాను. అది సురక్షితంగా చేరింది. ఇప్పుడేమంటావు? భాస్కర్ నిజాయితీని ఒప్పుకుంటావా? ఏమిటి సార్, ఇతను నన్ను అనుమానిస్తున్నాడే? నా సంగతి ఇతనికి తెలియకపోయినా ఇతని సంగతి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసా? మాలో ఒకటిగా ఉంటూ మమ్మల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతు కాయాలని చూస్తున్నావు. ఇదేం చెప్పు. ఆగండి. భాస్కర్, తొందరపడ్డం కాదు బాస్. ఎవరు నమ్మకస్తులో ఎవరు నమ్మక ద్రోహులో ఇక్కడే తేలిపోవాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. గోపి సిఐడి, కావాలంటే అక్కడ పెట్టే పేడ సోదా చేయండి. భాస్కర్, చెక్ చేయడం అంటూ వస్తే అందరినీ చెక్ చేయాలి. మాకేమీ అభ్యంతరం లేదు బాస్. నాకు అంతకంటే అభ్యంతరం లేదు. ఆహా, ద్రోహం బాస్. సిఐడి ఐడెంటిఫికేషన్ కార్డు. ఏమిటిది? సార్ నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు సార్. ఈ కార్డు నా పెట్లోకి ఎలా వచ్చిందో ఏమో. తెలీదు? త్వరలోనే తెలుస్తుంది. వీడిని తీసుకెళ్లి దండన పారేయండి. మిస్టర్ గోపి, నిప్పొక చోట పొగొక చోట అయింది. ఐఎమ్ వెరీ సారీ. భాస్కర్, నువ్వు గోపిని అనుమానించడం చాలా పొరపాటు. ఇట్స్ ఆల్ రైట్. జరిగింది ఏదో జరిగింది, అంతా మర్చిపోండి. కమ్ ఆన్, బీ ఫ్రెండ్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.